వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే అలపురా జిమ్ఖానా అనే మూవీ చూసినంతసేపు ఒకటే ఫీలింగ్, హీరో మెయిన్ హీరో ఈయననే గాని ఈయన మెయిన్ హీరో కాదు. అండ్ ఈ మూవీ కూడా బాక్సింగ్ సినిమానే, కానీ బాక్సింగ్ సినిమా కాదు. డైరెక్టర్ రాక్స్, ఆడియన్స్ షాక్స్. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరో ఫ్రెండ్స్ 12th ఫెయిల్ అవుతారనమాట. సో 12th ఫెయిల్ అయిన తర్వాత డైరెక్ట్ ఓలేక కాలేజ్కి అడ్మిషన్ దొరకదు కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద అలపురా జిమ్ఖానా అనే దానికి పోయి బాక్సింగ్ నేర్చుకొని దాని ద్వారా మన కాలేజ్ అడ్మిషన్ దొరకచ్చు కదా అనే ఛాన్స్ తోటి ఈ గేమ్లోకి ఎంటర్ అవుతారనమాట. సో గేమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బాక్సింగ్ నేర్చుకున్న తర్వాత మరి ఏ లెవెల్లో ఆడినరు, మరి గెలిచిండ్రా లేదా అనేదే ఈ మీరు మూవీలో చూస్తారు. బాక్సింగ్ సినిమా కదా అని చెప్పేసి ఇది బాక్సింగ్ ఏ ఉండదు. చిన్నప్పటి నుంచి మన హీరో బాక్సింగ్ నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్దగైన తర్వాత ఆడతాడు, మధ్యలో హీరోయిన్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటి ఫార్మాట్ తమ్ముడు సినిమా కాదు నాన్న. ఇలాంటి స్టోరీ లైన్ తోటి అయితే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ తీయలేదు. దీంతో పాటు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, ఏ మాత్రం బోర్ కొట్టదు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే ఒక హైప్ లో ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రేమలు మూవీ రీసెంట్ గా చెప్పేది బ్లాక్ బస్టర్ అయింది కదా, అందులో ఉన్న హీరో వన్ ఆఫ్ ద హీరోగా నటించడం జరిగింది. సో ఆయన వేసే పంచ్ డైలాగులు అక్కడక్కడ నవ్విస్తాయి. ఆయన చుట్టూరుకున్న ఫ్రెండ్స్ మాత్రం ఘోరంగా నవ్విస్తారు. ఈ మూవీలో పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి బాక్సింగ్ సినిమాలో లాస్ట్ లో ఒక రింగ్ లో బాక్సింగ్ ఆడతారు, మన హీరో వీళ్ళని కొడతాడు, పాడేస్తాడు, అట్లా ఉంటది కదా. ఇది అట్లా ఉండదు అనమాట. సో రెండు గ్యాంగులు కొట్టుకుంటాయి అనమాట. ఆ కొట్టుకునే దాంట్లో కూడా కామెడీ జనరేట్ చేస్తాడు డైరెక్టర్. మామూలు ఎగ్జిక్యూషన్ కాదు, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ సినిమాలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి నేను ఒక బాక్సింగ్ సినిమా అనుకుని లోపలిపోయినా, కానీ ఒక మంచి కామెడీ సినిమాని చూసి బయటకు వచ్చిన అనే ఫీలింగ్ తోటైతే ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. సో ఓకే, మంచిగా ఉంది, రికమెండబుల్, చూడొచ్చు.